4000 సంవత్సరాల క్రితం ఆవిర్భవించాయని, మరికొందరు ఇవి కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించాయి అని వారు చెప్తారు. ఈ వేదాలను హిందువులు అతి ప్రామాణికంగా మరియు వారి మత గ్రంథాలలో అతి ముఖ్యముగా భావిస్తారు. ఈ వేదాల తర్వాత ఉపనిషత్తుల స్థానం వస్తుంది. సుమారు 108 ఉపనిషత్తులున్నాయి. ఉదాహరణకు కేనోపనిషత్తు, అల్లోపనిషత్తు, శ్వేతార ఉపనిషత్తు, ఛాందోగ్య ఉపనిషత్తు, బృహదరణ్యక ఉపనిషత్తు మొదలైన ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల తర్వాత 18 పురాణాలు: బ్రహ్మ పురాణము, బ్రాహ్మణ పురాణము, నారద పురాణము, స్కంద పురాణము, బ్రహ్మ వైవేత్తర పురాణము, మార్కండేయ పురాణము, భవిష్య పురాణము మొదలైన పురాణాలు మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. పురాణం తర్వాత 10 అరణ్యకాలు, 10 బ్రాహ్మణాలు. ఈ అరణ్యకాలు మరియు బ్రాహ్మణాల తర్వాత హిందువులు 2 ఇతిహాసాలను కూడా విశ్వసిస్తారు. అవి రామాయణము మరియు మహాభారతము. రామాయణం అనేది ఒక రాముడు అనే రాజు గురించి వాల్మీకి రచించిన కథ. మహాభారతము కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధానికి ప్రసిద్ధిగాంచినది. ఈ కౌరవులు పాండవులకు జరిగిన ఈ యుద్ధంలో, ఈ కురుక్షేత్రంలో కృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణను భగవద్గీత అంటారు. ప్రస్తుత కాలంలోని హిందువులు ఈ భగవద్గీతను ఎంతో భక్తి శ్రద్ధలతో చదువుతారు. ఇవి హిందువుల యొక్క మత గ్రంథాలు. ఇప్పుడు మనము సిక్కు మతం గురించి తెలుసుకుందాం. సిక్కు మతము సుమారు 1500 క్రీస్తు శకంలో వ్యవస్థాపించబడింది. సిక్కు మతం యొక్క వ్యవస్థాపకుడు గురు నానక్. ఈయన 1469లో జన్మించాడు. సిక్కులు 10 గురువులను వారు విశ్వసిస్తారు. మొదటి గురువు గురు నానక్, 10వ గురువు గురు గోవింద్ సింగ్. సిక్కులు తమ గ్రంథాన్ని గురు గ్రంథ్ సాహిబ్ గా విశ్వసిస్తారు. ఈ పుస్తకము సెలెక్షన్స్ ఫ్రమ్ గురు గ్రంథ్ సాహిబ్ అనే ఒక పుస్తకము నానక్ సింగ్ నస్తర్ అనేవారు ఈ పుస్తకాన్ని రాశారు. ఈ గురు గ్రంథ్ సాహిబ్ ను సిక్కులు తమ జీవించి ఉన్న గురువుగా, ప్రస్తుత కాలంలో జీవించి ఉన్న గురువుగా వారు విశ్వసిస్తారు. గురు గ్రంథ్ సాహిబ్ ను వారు ఎంతో భక్తి శ్రద్ధలతో చదువుతారు. ఈ గురు గ్రంథ్ సాహిబ్ లో మొత్తం 1430 పేజీలు ఉన్నాయి. ఇందులో మొదటి అధ్యాయాన్ని జాపూజీ అంటారు. ఇది రాగం కానిది. మిగతా 31 అధ్యాయాలను వీరు రాగాలు అంటారు. మొత్తం 32 అధ్యాయాలు ఉన్నాయి. మొదటిది జాపూజీ, మిగతా 31 రాగాలు. ఇది సిక్కుల యొక్క మత గ్రంథము. మరియు సిక్కు అనే పదము శిష్య నుండి వచ్చినది. శిష్య అంటే శిష్యుడు అని అర్థము. దీని తర్వాత మనము క్రైస్తవుల గురించి, ఇసాయిల గురించి తెలుసుకుందాం. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారము క్రిస్టియన్స్ అంటే, ఈసాయిలు అంటే, క్రైస్తవులు అంటే ఎవరైతే యేసు యొక్క ప్రవచనాలను ఆచరిస్తారో మరియు యేసుని దేవుని కుమారిగా విశ్వసిస్తారో వారిని క్రైస్తవులు అంటారు. క్రైస్తవులు విశ్వసించే మత గ్రంథము హోలీ బైబిల్. ఇది హోలీ బైబిల్. ఈ హోలీ బైబిల్ 2 భాగాలుగా విభజించబడింది. మొదటిది పాత నిబంధనము, రెండవది కొత్త నిబంధనము. పాత నిబంధనము ఆదము నుండి యేసు వరకు జరిగిన సంఘటనల యొక్క ఇది సంఘటితము. యేసు జన్మ నుండి ఉన్న సంఘటనలు కొత్త నిబంధనలో భద్రపరచబడ్డాయి. ఈ పాత నిబంధనము యూదులు తమ పవిత్ర గ్రంథంగా భావిస్తారు. మరియు క్రైస్తవులు ఈ పాత నిబంధనాన్ని, కొత్త నిబంధనాన్ని రెండింటిని తమ పవిత్ర గ్రంథంగా విశ్వసిస్తారు. మనం ఇస్లాం గురించి తెలుసుకుందాం. ఇస్లాం సలాం మరియు సిల్మ్ అనే 2 అరబీ పదం నుండి వచ్చినది. సలాం అనగా శాంతి, సిల్మ్ అనగా సమర్పణ. తద్వారా ఇస్లాం అనగా శాంతియుతంగా మన ఇష్టాన్ని దేవుని ఇష్టానికి సమర్పించడమే ఇస్లాం. ఎవరైతే ఇస్లాంను స్వీకరిస్తారో, ఎవరైతే లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే కలిమాను ఉద్భవిస్తారో, అంటే అల్లాహ్ తప్ప ఆరాధ్య దైవం ఎవడూ లేడు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని విశ్వసిస్తారో, అనే సాక్ష్యాన్ని ఇస్తారో వారిని ముస్లింలు అంటారు. చాలా మంది ఈ ఇస్లాం అనేది సుమారు 1425 సంవత్సరాల క్రితం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మతము అని అనుకుంటారు. కానీ ఇది యథార్థం కాదు. ఇస్లాం అనేది అనాది కాలం నుండి వస్తున్న ధర్మం. ఇది ఏ విధంగా అని అడిగితే మీరు,
దీనికి జవాబు, క్రైస్తవ, యూద, ఇస్లాం మతాల ప్రకారము ఈ భూమిపై మొట్టమొదటి మానవ జంట ఆదము మరియు హవ్వ, ఆడమ్ అండ్ ఈవ్. మనము ఒకవేళ ఈ ఆదము మరియు హవ్వ అలైహిస్సలాంను కలిగే భాగ్యము కలిగిన వారిని మనము, ఓ మొట్టమొదటి మానవ జంటలారా, మీరు ఆచరించిన ధర్మం ఏమిటి, మీరు ఏ మతానికి అనుచరులుగా ఉన్నారు అని వారిని మనం ప్రశ్నించగా, వారు నిస్సందేహంగా మా ధర్మము, మా మతము, మా ఇష్టాన్ని దేవుని ఇష్టానికి సమర్పించడము, ఏ విధంగా దేవుడైతే మమ్మల్ని ఆజ్ఞాపించాడో ఆ విధంగా జీవించడమే మా ధర్మము, మా మతము అని నిస్సందేహంగా ఈ జవాబిస్తారు. ఈ జవాబునే మనము అరబీలో అనువదిస్తే ఇది ఇస్లాం అవుతుంది. ఇప్పుడు ఇస్లాం మత గ్రంథాల గురించి మనం తెలుసుకుందాం. ముస్లింలు ఈ దివ్య ఖురాన్ను తమ పవిత్ర గ్రంథంగా విశ్వసిస్తారు. ఈ దివ్య ఖురాన్ ఈ ప్రపంచంపై, ఈ భూమండలంపై ఉన్న ఏకైక 100% దేవుని వాక్యము. ఇది చాలా మంది కేవలం ముస్లింల కొరకే ఈ మత గ్రంథం అనుకుంటారు, కానీ ఇది యథార్థం కాదు. ఎందువలనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బఖరా దివ్య ఖురాన్ యొక్క 2వ సూర ఆయత్ నంబర్ 185లో ఈ విధంగా ఉద్భవించాడు. షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. దీని అర్థము, రంజాన్ నెలలో ఈ దివ్య ఖురాను అవతరించబడింది. ఈ దివ్య ఖురాను సమస్త మానవాళికి, ఇక్కడ కేవలం ముస్లింలకు అని చెప్పబడలేదు. హుదల్లిన్నాస్ అంటే సమస్త మానవాళికి రుజుమార్గం చూపే గ్రంథము. ఇందులో సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి అని అక్కడ తెలుపబడింది. తద్వారా ఈ దివ్య ఖురాను ముస్లింలకే కాదు, హిందువులకే కాదు, క్రైస్తవులకే కాదు, సిక్కులకే కాదు, బౌద్ధులకే కాదు, జొరాస్ట్రీయులకే కాదు, పార్సీయులకే కాదు, ఆస్తికులకే కాదు, నాస్తికులకే కాదు, సమస్త మానవాళికి రుజుమార్గం చూపే ఇది దివ్య గ్రంథము. ఈ దివ్య ఖురాన్ తర్వాత ముస్లింలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మహితోక్తులను, వారి యొక్క ఉపదేశాలను వారు అనుసరిస్తారు. ఈ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను అహదీస్ అంటారు. ఈ హదీస్ లో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. సహీ బుఖారీ, సహీ ముస్లిం, ఇబ్నె మాజా, అబూ దావుద్, నసాయి మొదలగు పుస్తకాలు. ఇందులో ఈ సహీ బుఖారీ, సహీ ముస్లిం ఈ 2 అహదీస్ పుస్తకాలు దివ్య ఖురాన్ తర్వాత అతి ప్రాముఖ్యమైన మరియు అతి ప్రామాణికమైన పుస్తకాలు అని ముస్లింలు విశ్వసిస్తారు. ముస్లింలు విశ్వసించే మత గ్రంథాలలో ఇవి అతి ముఖ్యమైనవి. నా ప్రసంగంలోని 2వ భాగము సామాజిక రుగ్మతలకు ఈ 4 మతాలు ఇచ్చే పరిష్కారాలేమిటి. మతం అనేది సాంఘిక దురాచారాలను దూరం చేయడానికి వాడబడే అతి ఉత్తమమైన సాధనం. మతము ద్వారా మనము సంఘంలోని అరాచక శక్తులను, అసాంఘిక శక్తులను, ఎన్నో దుష్ట చర్యలను, దుష్కార్యాలను మనం దూరం చేయవచ్చు. ఈనాటి నా ప్రసంగంలో నేను ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న 3 రుగ్మతల గురించి చర్చించదలిచాను. మొట్టమొదటిది మద్యపానము, 2వది జూదము, 3వది స్త్రీలపై అత్యాచారాలు. మొదటిది మద్యపానము. మద్యపానము అనేది ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక అతి భయంకరమైన వ్యసనము. ఈ వ్యసనానికి ఎంతో మంది బానిసలై తమ ఆరోగ్యాలను, తమ కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నారు. ఈ మద్యపానం అనే వ్యసనానికి గురై ఎన్నో కుటుంబాలు అస్తవ్యస్త పాలవుతున్నాయి. ఎన్నో కష్టాలలో, ఎన్నో నష్టాలలో కూరుకుపోయి ఎన్నో అవస్థలు పడుతున్నారు. మద్యపానం ద్వారా మనిషి తన వివేకాన్ని కోల్పోతాడు. సామాన్యంగా అతను చెయ్యని పనులు కూడా ఒక్కోసారి అతను చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు, ఒక మనిషి అందరిలో నలుగురిలో నుంచొని ఎప్పుడు మూత్ర విసర్జన చేయడు. ఒకవేళ అతను మద్యపాన మత్తులో ఉంటే అతను తెలియకుండానే నలుగురిలో నుంచొని అతను మూత్ర విసర్జన చేయవచ్చు. ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా కొన్నిసార్లు ఈ మద్యపానము మత్తులో అతి ఘోరమైన పాపాలు, తప్పులు జరిగిపోతుంటాయి. మరియు జీవితాంతం దీనికి పశ్చాత్తపడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు, ఎవరైనా ఈ మద్యపానం యొక్క మత్తులో తమ తల్లిపై గాని, చెల్లిపై గాని, లేక కూతురిపై గాని అత్యాచారం చేస్తే, ఒకవేళ దాని తర్వాత అతడు